ఏమైంది? 11. అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ బల్బే ఎలగట్లా. ఏం మాట్లాడారండి? బాబు గారిని అవమానిస్తారా? 53 రోజులు బంధిస్తారా? అందరికీ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అవమానిస్తారా? వదిలిపెట్టం భయ్యా, ఎందుకు కంగారు? వీళ్ళు ఎంత దొంగలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎంత దొంగలంటే మొన్న శ్రీకాకుళంలో ఒక గుడిలో, కాశీబుగ్గన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది భక్తులు చనిపోయారు. పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా 12 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు. పొరపాటు జరిగింది, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న మా శిరీషక్క కానీ, స్పీడ్గా మా అచ్చన్న కానీ, మన అచ్చన్న బాగా చిక్కిపోయాడబ్బా, సన్నగా అయిపోయాడు ఇప్పుడు. అచ్చన్న కానీ, తర్వాత రాము, మన రామ్మోహన్ నాయుడు, రాము కానీ, నేను కానీ, అనితమ్మ కానీ అందరం వెళ్ళాం. అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, కుటుంబానికి అండగా నిలబడ్డాం, ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం. అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడుతూ ఇంతమంది వస్తారని నాకు తెలియదు, దేవుడే ఇంతమందిని తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు. కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించాలి. గతంలో చూసాం 2019 నుంచి 24 వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు. 34 మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీలని ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు. అవునా కదా? చెప్పారా లేదా? తర్వాత తేలింది ఏంటి, 4 ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారని. అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పగలుగుతారో వాళ్ళు. మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి, మనం చేసే పనులు అంటే చెప్పాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. చాలా ప్రమాదకరమైంది అలక. ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు, మాకంటే తెలుసు స్వామి నువ్వు అలిగేవలేదు. నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసినప్పుడు చెప్పిన, అయ్యా జగన్తో ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి, నమ్మకుంది అవునప్పుడు అహర్నిశలు కష్టపడాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ చెప్తే అయిపోతుంది, అంత సీన్ లేదు. బాబు గారు చెప్పాలి, నచ్చ చెప్పాలి, మళ్ళీ 10 మందితో చర్చించాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం. సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు. నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు 1 సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని. కానీ నమ్మాను, అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా. మాట్లాడా, పోరాడా, ఒకసారి అవులా, వేరేళ్ళని పట్టుకున్నా, అప్పుడు అవులా, ఇంకొకరిని పట్టుకున్నా, అవులా, సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించా. అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అలక అనేది ఉండదు, అలకం మానేయండి. కాబట్టి ఒక డోలో 650 వేసుకోండి, అలకం మానేయండి. ఏమైనా ఉంటే రండి. సురేంద్ర గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, నేనున్నా. చర్చిద్దాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పడుకున్నాక లేనే లేదన్న. ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు, ఏమనంటే రప్పరప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు? వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకున్నా ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు ఎక్కువ తక్కువ మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి. ఏనాడైనా కనీసం మీ చేతికి చేయిచ్చాడా జగన్ అని అడగండి. ఏనాడైనా కలిశాడా అని అడగండి. కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి. అరే సొంత కార్యకర్తని రోడ్డు పైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి.
ఎంత దారుణం అంటే ప్రమాదాలు జరుగుతాయి, జరగవు నేను అన్నట్లా. కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమ్మా ఎలా ఉన్నావు అన్నా ఎలా ఉన్నావు అంటాం. అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్ళి ఆగను కూడా ఆగకుండా శవాన్ని ఇక్కడ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమంకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట. అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది అమల్లో ఉంది. చాలామంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఈ తిరుపతిలోనే చెప్పా, ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని. మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నావు లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో, నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. నాకు ఆలోచన జ్ఞానమే లేదు. నా రెడ్ బుక్ ఉంది, నా దగ్గర పోలీసులు ఉన్నారు, ఎంతకైనా తెగిస్తాను, ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను, ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు రాబోయే కాలంలో. ఇవాళ్లతోనే పని అయిపోలేదు. ఇళ్ళకి కానీ పండగ అయిపోయిందా? పండగ చాలా ఉందిగా, చాలా పండగలు ఉన్నాయి, చాలా పండగలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి లోకేష్ ఈజ్ ఎ ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్. అతనికి కక్ష సాధించటం తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదు. కక్ష సాధించే క్రమంలోనే అతను తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని నా అభిప్రాయం. వెనక్కి చూసుకొని ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా అతనికి లేదు. అధికార మదంతో ఉన్నాడు. అధికార మదం శాశ్వతంగా ఎవరికి ఉండదు. మా అమ్మని అవమానించారు. వాళ్ళ అమ్మని అవమానించింది ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని. చెప్పమంటున్నా, శాసనసభ రికార్డ్స్ తీసుకురండి, శాసనసభలో చూడండి. వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది, దాన్ని మేము కాదంటలా. శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడుమని ఏడ్చారు. చూపించమంటున్నా నేను. అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించడం కానీ, వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా. ఇప్పటికి చెబుతున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెబుతా. నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. ఊరికినే మా తల్లిని అవమానించారు, మా నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా? మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు, 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అందువల్ల ఇవాళ కనపడంలో జైల్లో పెడతాను, జోగి రమేష్ని జైల్లో పెడతాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను. పెట్టుకో, ఏమైంది? జైల్లో పెడితే చచ్చిపోతామేంటి? జైల్లో పెడితే రామా బయటికి? మీ నాన్న రాలేదా? జగన్మోహన్ రెడ్డి రాలేదా? ఏంటి ఇవన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు జైల్లో పెడితేనో, నువ్వు కేసులు పెడితేనో, నువ్వు సవాళ్ళు చేస్తేనో, నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు. భయపడటానికి సిద్ధంగా లేము. దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. పిల్ల లోకేష్, నీవు పిల్లోడివి, నీకు తెలియదు. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని, నువ్వు గెలిచానని ఏదో సంబరాలు చేసుకుంటున్నావు. అవన్నిటికీ కూడా మీరు చూశారుగా, సంవత్సరంన్నర అయింది. ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా? మీకు తెలియదా? ఆ రోజున ఎలా ఉన్నాం మేము? ఎలక్షన్ వచ్చిన నెల రోజులు ఎలా ఉన్నాం? సంవత్సరానికి ఎలా ఉన్నాం? సంవత్సరంన్నరకు ఎలా ఉన్నాం? 3 సంవత్సరాలకి ఎలా ఉంటామో చూస్తారు మీరు, 4 సంవత్సరాలకు ఎలా ఉంటామో చూస్తారు మీరు.